2019 ఎలక్షన్స్కి ముందు 2019 ఎలక్షన్స్ తర్వాతకి చాలా డిఫరెన్స్ ఉంది గ్రౌండ్లో. కానీ కన్వర్జన్స్ రేట్ పెరిగింది అనే ఒక అభిప్రాయం సోషల్ మీడియాలో ఎక్కువ మంది చేస్తూ ఉన్నారు. అది నిజమా కాదా అనేది గ్రౌండ్లో మీరు పనిచేస్తున్నారు కదా, 19కి ముందు పరిస్థితికి 19 తర్వాత ఒక పార్టీ అనుకూలంగా వ్యవహరించడం వల్ల ఈ పరిస్థితి ఉందనడం మాటకి నిజంగా మీరు అంగీకరిస్తారా? మీ అభిప్రాయం ఏంటి? దీంట్లో చాలా వరకు సత్యం ఉంది. ఎందుకంటే 2019 ఎలక్షన్స్కి ముందు మన వైసీపీ జగన్ గారి యొక్క ధోరణి ఒక రకంగా ఉంది, ఎలక్షన్స్ తర్వాత ఆయన ధోరణి ఇంకొక రకంగా ఉంది. అంటే 2014 ఎలక్షన్స్ వచ్చిన రిజల్ట్స్ని బట్టి ఆయన యొక్క ఓటమికి ప్రధాన కారణాలు ఏమిటి అని విశ్లేషణ చేసుకుంటే ప్రధానంగా ఈ క్రైస్తవ ముద్ర ఉండటం, హిందూ వ్యతిరేకత ఉండటం అనేది ఒక అంశంగా వాళ్ళు తీసుకున్నారు. దానిని కవర్ చేసుకోవడానికి ఆయన 2019 ఎలక్షన్స్కి ముందు ప్రధాన దేవాలయాలన్నింటినీ చుట్టడం, పూజలు చేయడం, హిందూ స్వామీజీ